సో అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఒక డిఫరెంట్ టాపిక్ నేను మాట్లాడబోతున్నానండి. అసలు రియల్ ఎస్టేటు అంటే నాకొచ్చిన న్యూస్ ప్రకారంగా రియల్ ఎస్టేట్ ట్రెండ్ అయితే చేంజ్ అవ్వబోతుందండి. అది ఎట్లా అంటే చూడండి బేసిక్‌గా ఒక కస్టమరు ఒక ప్రాపర్టీ కొనాలి అంటే హీ హాస్ టు సెర్చ్ ఫర్ ది ప్రాపర్టీ అండి. సో, ప్రాపర్టీ సెర్చ్ చేయాలంటే వాట్ ఆర్ ది ప్లాట్‌ఫార్మ్స్ అంటే ఆన్‌లైన్ పోర్టల్స్ ఉన్నాయండి. లైక్ హౌసింగ్ డాట్ కామ్ అని చెప్పొచ్చు, 99 ఎకర్స్ అని చెప్పొచ్చు, మ్యాజిక్ బ్రిక్స్ అని చెప్పొచ్చు. ఇది కాకుండా వేరే ఆప్షన్స్ ఏమున్నాయంటే రియల్ ఎస్టేట్ ఆఫీసెస్ అని చెప్పొచ్చు. ఇది కాకుండా వేరే ఆప్షన్ ఏముందంటే ఎవ్రీ 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో ఒకసారి ప్రాపర్టీ ఎక్స్‌పోస్ అవుతుంటాయండి. క్రెడై వాళ్ళు చేస్తారు, ఎస్‌బీఐ వాళ్ళు చేస్తారు, ఈనాడు ప్రాపర్టీ షో అంటారు. అదేవిధంగా ఇట్లా టీవీ5 ప్రాపర్టీ షో అంటారు. సో, ఇన్ని ప్రాపర్టీ షో వస్తున్నప్పుడు సో, దీనివల్ల కస్టమర్‌కి బెనిఫిట్ ఏముంటుంది అనేది మనం తెలుసుకుందామండి. సో, ఈ కొత్త ట్రెండ్ స్టార్ట్ అవ్వబోతుంది. అది కూడా ఏంటనేది తెలుసుకుందామండి. బేసిక్‌గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌసింగ్ డాట్ కామ్ అనే ప పోర్టల్‌లో నేనొక ఒక యాడ్ వేసాను అనుకుందాం. దాంట్లో ఒక 10, 20 లీడ్స్ వచ్చాయనుకుందాం. దాంట్లో ఎంతమంది కొంటారంటే అది అగైన్ క్వెషన్ మార్క్ అండి. హార్డ్‌లీ 5%, 3% ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది కాకుండా ఆహ్, ఇప్పుడు ఒక ప్రాపర్టీ ఎక్స్‌పో అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 మందిరు ఫుట్ ఇన్ అయ్యారు. అంటే లోపలికొచ్చారనుకుందాం. అంటే ఈ ఎక్స్‌పోకి వచ్చి చూసారనుకుందాం. సో, ఈ 5,000 మందిలో ఎంతమంది బయర్స్ ఉన్నారనేది అగైన్ క్వెషన్ మార్క్ అండి. ఎందుకంటే ఏదో సరదాగా చూడడానికి వచ్చేవాళ్ళుంటారు. అదేవిధంగా బ్రోకర్స్ చూసేవాళ్ళు వస్తారండి ఎక్కువగా. కొనుక్కునే వాళ్ళు ఎంతమంది వస్తారు అంటే ఐ కెన్ సే 2%, 3% అండి మాక్సిమం. సో, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 మందిరు ఒక ప్రాపర్టీ షోకొచ్చారు అంటే ఎన్ని సేల్స్ అవుతాయండి? హార్డ్‌లీ 3% అనుకుందాం. 3% అంటే హార్డ్‌లీ 15, 20, 25, 30 సేల్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో, దీనివల్ల ఎవరికి బెనిఫిట్ వస్తుంది? ఎవరికొస్తుందంటే ఎక్స్‌పో కండక్ట్ చేసే వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే ప్రీమియం స్టాల్స్ అన్నీ 3 డేస్ లక్షలకి తీసుకుంటారు. ఓన్లీ 3 డేసే ఉంటదండి స్టాల్. సో, 3 రోజులు కానీ రూ. 3,00,000 ఇన్వెస్ట్ చేస్తారు. సేల్స్ అవుతదా లేదా అనేది సెకండరీ. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ వాళ్ళు కానీ ఆ స్టాల్ తీసుకోకపోతే వాళ్ళ మార్కెట్‌లో వాళ్ళ వాల్యూ పోతుందనే ఉద్దేశంతో సేల్స్‌తో సంబంధం లేక స్టాల్స్ తీసుకుంటారండి. అగైన్ స్టాల్స్ కోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు, ఇంటీరియర్స్ చేసుకుంటారు, ఎంప్లాయీస్‌ని పెడతారు, బయట వాళ్ళని హైర్ చేసుకుంటారు. చాలా హ్యూజ్ అంటే దాదాపుగా 3,00,000 స్టాల్ అంటే 5,00,000-6,00,000 ఖర్చవుతుందండి. సో, దీనివల్ల బెనిఫిట్ ఏముంటుందంటే జస్ట్ అడ్వర్టైజ్‌మెంట్ అవుతది. ఆహ్, ఒక ఎక్స్‌వైజెడ్ అనే కంపెనీ పెద్ద స్టాల్ పెట్టుకున్నారు. ఈయనకి ఇన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయని అడ్వర్టైజ్‌మెంట్ తప్ప దీంట్లో సేల్స్ ఎంతవరకు వస్తుందంటే క్వెషన్ మార్క్. సో, ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ మార్కెట్‌లో లాంచ్ అవ్వబోతుందండి. అది ఏటంటే ఇప్పుడు చూడండి ఎక్స్‌పో అంటే మనం హార్డ్‌లీ 3 మంత్స్‌కో 3 రోజులు ఉంటది. 6 మంత్స్‌కి ఒక 3, 4 డేస్, 5 డేస్, 6 డేస్ ఉంటాయండి. సో, ఇయర్‌లీ హార్డ్‌లీ ఒక 3-4 ఎక్స్‌పోస్ వస్తాయి మనకి. సో, ఇప్పుడు కొత్తగా వర్చువల్ ఎక్స్‌పో స్టార్ట్ అవుతుందండి. వర్చువల్ ఎక్స్‌పో వెరీ సూన్ స్టార్ట్ అవ్వబోతుంది. 365 రోజులు ప్రాపర్టీ ఎక్స్‌పో అనేది జరగబోతుందండి. దట్ టూ ఈ ఈ వర్చువల్ షోలో విజిట్ అయిన ప్రతి వ్యక్తి కూడా స్క్రీనింగ్ అవుతుందండి. ఆయన రిక్వైర్మెంట్ తెలుసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాళ్ళకి సూట్ అవుతున్న ప్రాజెక్ట్ అనేది వాళ్ళకి చూపించడం జరుగుతుందండి. సో, ఇండైరెక్ట్‌గా చెప్పాలంటే సింపుల్లీ మీరు గాని ఈ వర్చువల్ స్టోర్‌లో స్టాల్ తీసుకుంటే మీకు ఎంప్లాయ్‌మెంట్ అవసరం లేదు. అంటే వేరే వాళ్ళకి మీరు ఎంగేజ్ చేయవలసిన అవసరం లేదు. మీ ఎంప్లాయీ ఎంగేజ్‌మెంట్ అవసరం లేదు. ఇండైరెక్ట్‌గా మీకు లీడ్స్ వస్తాయి. అదే విధంగా ఎక్స్‌పో వాళ్ళే మీ గురించి అంటే మీ ప్రొడక్ట్ గురించి వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళే సైట్‌కి తీసుకొచ్చి క్లోజ్ చేయడం జరుగుతుందండి. సో, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 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 అంటే ఒక ప్రాపర్టీ కొన్నాయన ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఒక 1,50,000 ఆయన బడ్జెట్ అనుకుందాం. సో, ఆయన ఏం చేస్తారు ఫస్ట్ ఈ వెబ్‌సైట్‌లో ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఆప్షన్స్ వస్తాయన్నమాట. అంటే మీ బడ్జెట్ ఎంత? మీ పేరేమిటి? మీ మెయిల్ ఐడీ ఏమిటి? మీ మొబైల్ నంబర్ ఏమిటి? మీ లొకేషన్స్ ఏమిటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మణికొండ, కొండాపూరు, నల్లగండ్ల, లింగంపల్లి అని ఓ 4 ఆప్షన్స్ ఇస్తారు. ఆయన బడ్జెట్ 1,50,000 అని పెడతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ అల్గోరిథం ఎట్లా డెవలప్ చేస్తారంటే ఆయన బడ్జెట్ ప్రకారంగా ఈ లొకేషన్స్‌లో ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయనేది చూపించడం జరుగుతుందండి. సో, వీళ్ళు ఆ స్టాల్‌కి అటెండ్ అవుతారు. ఆ స్టాల్‌లో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆయనతో చాట్ చేస్తుందండి.
ఆయన రిక్వైర్మెంట్ మాట్లాడుతూ, ఆయనకి ప్రాపర్టీ వీడియో చూపిస్తూ, ఫ్లోర్ ప్లాన్స్ చూపిస్తూ, ఒక అంటే 3D రూము ఏ విధంగా ఉంటుంది, టాయిలెట్స్ ఏ విధంగా ఉంటుంది, ప్లే ఏరియా ఏ విధంగా ఉంటుంది, ఎమ్యూనిటీస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ కూడా చూపించడం జరుగుతుందండి. సో అట్లా కస్టమర్కి కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమరు ఆయన రిక్వైర్మెంటు తగ్గట్టి ప్రాపర్టీ ఆయన చాలామంది తీసుకోరండి. ఎందుకంటే వెళ్తారు, ఒక ప్రాపర్టీ చూసి కొనేస్తారు, దాంతో బాధపడతారు. అయ్యో! నేను ఎక్కువ పెట్టేశాను, లేదా నేను రాంగ్ ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేశాను అని ఒక క్వెషన్ మార్క్ ఆయన మైండ్‌లో ఉంటుందండి. సో ఇక్కడ ఏంటంటే అటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఆయన ఆయనకు తగ్గట్టి ప్రాపర్టీ వాళ్ళకి ఈ వెబ్‌సైట్ చూపించడం జరుగుతుందండి. డెఫినెట్‌గా వీళ్ళే దగ్గరుండి ఆ కస్టమర్‌కి వర్చువల్ విజిట్ చేస్తారు. దాని తర్వాత అంతా ఓకే అనుకుంటే వీళ్ళే సైట్ విజిట్ చేపిస్తారు. అప్పుడు కస్టమర్ కూడా 100% సాటిస్ఫై అవుతాడు. డెఫినెట్‌లీ ఇట్స్ ఎ ట్రస్ట్ వర్తీ ప్రాసెస్ అని చెప్పొచ్చండి. రియల్లీ రీసెంట్‌గా దీని మీద డిస్కషన్స్ కూడా చాలా జరిగాయి. వెరీ సూన్ ఇటువంటి వెబ్‌సైట్ అయితే లాంచ్ అవ్వబోతుందండి మన మార్కెట్‌లో. నాట్ ఓన్లీ హైదరాబాద్, ఎంటైర్ ఇండియాలో లాంచ్ చేయబోతున్నారండి. కానీ నాకు తెలిసి ఫస్టు హైదరాబాద్‌లో లాంచ్ చేస్తున్నారండి. హైదరాబాద్ నుంచి నెక్స్ట్ బెంగుళూరు అని, పూణే అని, ముంబై అని, ఢిల్లీ అని, సో మిగతా కాస్మోపాలిటన్ సిటీస్‌లో లాంచ్ చేయబోతున్నారండి ఈ వెబ్‌సైటు. సో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇట్స్ గుడ్ ఆప్షన్ ఫర్ బయర్స్ అని కూడా చెప్పొచ్చండి. బెస్ట్ వెబ్‌సైట్ అని చెప్పొచ్చండి. సో మీరు దీని గురించి తెలుసుకుందాం అంటే యెస్, యూ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా పేరు రవిచందన్. నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయండి. ఇస్కామ్ ప్రాపర్టీస్, హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్. అదేవిధంగా రియల్ ఎస్టేట్ కనెక్ట్ హైదరాబాద్ అని పేజ్ ఉందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పింక్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద రైట్ అడ్వైస్. థ్యాంక్ యూ. నమస్తే.